హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా మన ముఖ సౌందర్యం చాలా దెబ్బతింటూ ఉంటుందండి. ఒక్కసారి బయటికి వెళ్ళొచ్చేటప్పటికే ఎండవేడిమి, పొల్యూషన్ కారణంగా ముఖంపై నలుపుదనం బాగా పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం పొల్యూషన్ వల్ల ముఖంపై మృతకణాలు పెరిగిపోవటమే. అయితే ఈరోజు చెప్పబోయే టిప్పును కేవలం ఒక్కసారి వాడినంత మాత్రానే మీ యొక్క నలుపుదనం పోయి మళ్ళీ తెలుపుదనం సంతరించుకుంటుందండి మీ చర్మం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి, ఎలా ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా నలుపుదనం పోయి చంద్రబింబం వంటి ముఖారవిందం మళ్ళీ మనం సొంతం చేసుకోవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ముందుగా టిప్ తయారు చేసుకున్న ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం బియ్యపిండి అండి. బియ్యపిండిని ఒక సౌందర్య సాధనంగా తరతరాలుగా మన ఇంట్లో వాడుతూనే ఉన్నామండి. బియ్యపిండి అద్భుతమైన స్క్రబ్బింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మంపై పెరిగిపోయిన మృతకణాలను తొలగించి శ్వేతరంధ్రాలను శుభ్రపరచడం ద్వారా ముఖంపై పెరిగిపోయిన నలుపుదనాన్ని, గరుగుదనాన్ని తగ్గించి ముఖానికి ఒక మృదుత్వాన్ని తీసుకొస్తుందండి. అలాగే పొల్యూషన్ కారణంగా నల్లగా మారిన మన ముఖానికి తిరిగి ఒక మంచి జీవకళను తీసుకురావడంలో బియ్యపిండి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బియ్యపిండిలో ఉండే పోషకాలు చర్మంపై పెరిగిపోయిన నల్లటి మచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలు, దీంతోపాటు వయసు పైబడటం వలన చర్మంపై ఏర్పడే ముడతలు, ఇలాంటి చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేసి అద్భుతమైన కాంతివంతమైన ముఖ సౌందర్యాన్ని మళ్ళీ మనకు తిరిగి ప్రసాదించడంలో బియ్యపిండి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన రెండో పదార్థం పాలండి. పాలలో కూడా మన చర్మ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన పోషకాలు మెండుగా ఉన్నాయి. పాలు సహజవంతమైన మాయిశ్చరింగ్ లక్షణాలు కలిగి ఉందండి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించడంతో పాటు కాంతిహీనంగా గరుగ్గా మారిన మన ముఖ సౌందర్యానికి మళ్ళీ మృదుత్వాన్ని తీసుకురావడంలో పాలు ఎంతగానో సహాయపడతాయండి. పాలు ఒక సున్నితమైన మృదుత్వమైన చర్మాన్ని మళ్ళీ మనకు తిరిగి ప్రసాదిస్తుంది. అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మూడో పదార్థం నిమ్మకాయ అండి. నిమ్మకాయలో విటమిన్ సితో పాటు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి సంబంధించిన అనేక ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో నిమ్మకాయ మనకి ఎంతగానో సహాయపడుతుందండి. ఇది చర్మంపై పెరిగిపోయిన మృతకణాలను తొలగించడంతో పాటు శ్వేతరంధ్రాలను శుభ్రం చేస్తుంది. అలాగే చర్మానికి ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ తిరిగి తీసుకురావడంలో నిమ్మకాయ ఎంతో అద్భుతమైన ఫలితాలను మనకు అందిస్తుందండి. అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన ఆఖరి పదార్థం తేనె. తేనె మంచి యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉందండి. వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలను దూరం చేయడంతో పాటు చర్మం నల్లగా మారే సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని సున్నితంగా, మృదువుగా చేయడంలో అద్భుతమైన ఫలితాలను మనకు అందిస్తాయి. ఇప్పుడు ఈ బియ్యపిండి, పాలు, తేనె మరియు నిమ్మకాయ ఈ నాలుగిటిని ఉపయోగించి ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని మళ్ళీ మనం తిరిగి పొందొచ్చు, ఈ టిప్లో మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి. ఈ ఖాళీ బౌల్లో సుమారు 1 టీ స్పూన్ పరిమాణంలో బియ్యపిండి, 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల పరిమాణంలో పాలు, అలాగే ఇందులో 1 టీ స్పూన్ పరిమాణంలో తేనె. ఈ మిశ్రమాలకు చివరగా కొద్ది పరిమాణంలో నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలండి. బియ్యపిండి, పాలు, తేనె మరియు నిమ్మరసం ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలండి. సాధారణంగా చర్మంపై మృతకణాలు పెరిగిపోవడం వలన చర్మం చాలా నల్లగా మారిపోతుందండి. దీనికి ప్రధాన కారణం పొల్యూషన్ మరియు చర్మ సౌందర్యంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవటమేనండి. ఇలా చర్మంపై మృతకణాలు పెరిగిపోవడం వలన చర్మం గరుకుగా, నల్లగా మారిపోతూ ఉంటుందండి. మనం యూజ్ చేసిన బియ్యపిండిలో ఉండే సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు చర్మంపై పెరిగిపోయిన మృతకణాలను తొలగించి చర్మానికి ఒక మళ్ళీ జీవకళను తిరిగి తీసుకురావడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే తేనె, పాలు మరియు నిమ్మరసంలో ఉండే గుణాలు మళ్ళీ చర్మానికి ఒక మృదుత్వాన్ని తీసుకొస్తాయండి. ఇవన్నీ సహజవంతమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉన్నాయి. కాంతిహీనంగా, నిర్జీవంగా మారిన మన చర్మానికి ఒక మంచి గ్లోను తీసుకురావడంలో ఈ మిశ్రమం ఎంతగానో సహాయపడుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిందండి. దీన్ని ఎలా ముఖానికి అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తానండి. దయచేసి మిత్రులారా, దీనిని నా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు దయచేసి నన్ను మన్నిస్తారని అనుకుంటున్నాను. ఇలా ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని మీ చర్మంపై ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ సున్నితంగా, మృదువుగా రాసుకుంటూ మర్దన చేయండి. ఇలా చేయటం వలన బియ్యపిండిలో ఉండే సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తాయండి. అలాగే శ్వేతరంధ్రాలను శుభ్రం చేస్తాయి. ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ మిశ్రమం మిగిలితే మీ మెడ కూడా అప్లై చేసుకోవచ్చండి. సాధారణంగా చాలామందిలో మెడ కూడా చాలా నల్లగా ఉంటుంది పొల్యూషన్ కారణంగా. ఇలా మెడ, చేతులు, ముఖానికి ఈ మిశ్రమాన్ని ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ మృదువుగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. చాలామందిలో కళ్ళ కింద కూడా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అలాంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తం మీ ముఖానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి.
ఇలా అప్లై చేసిన తర్వాత సుమారు 10 నుండి 20 నిమిషాల పాటు మీ ముఖాన్ని అలాగే వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 రోజులు చేయడం వలన ఏదైతే మీ ముఖం నలుపుదనంతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. సుమారు 1 లేదా 2 సార్లు యూజ్ చేసిన తర్వాత మీరే గమనిస్తారండి అద్భుతమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవటాన్ని. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 సార్లు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయడం ద్వారా కాంతివంతమైన, సున్నితమైన, అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే చాలా మందిలో వయసు పైబడటం వల్ల చర్మం ముడతలు కూడా పడుతూ ఉంటుందండి. అలాంటి సమస్యను దూరం చేయడంలో కూడా ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.